హాయ్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోలో మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి నాకు మేడం క్యాన్సర్ కన్ఫర్మేషన్ అని చెప్పారు కదా, దాని గురించి చెప్పాను. మీరు ఎవరైనా నాకు క్యాన్సర్ ఎలా తెలిసిందో అనే డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి. ఎవరైనా ఎలా వెళ్ళి చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మేడం క్యాన్సర్ అని చెప్పగానే ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బ్లాంక్ అయిపోయింది. సో ఎలాగో ఇంటికి వెళ్ళిపోయాం, మా రూమ్కి వెళ్ళిపోయాం, దగ్గరలోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి, క్యాన్సర్, అది ఏం క్యాన్సర్, ఎంత స్టేజ్ ఏంటి, నేను బ్రతుకుతానా లేదా అనే డీటెయిల్స్ తోటి నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. వైఫ్ కూడా అంతే, అసలు ఏం మాట్లాడుకోలేదు, ఇద్దరు సైలెంట్ అయిపోయాం. సో తనకి చెప్పాను, నేను నువ్వు భయపడకు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను అని చెప్పాను. సరే అని అనుకున్నాం ఇద్దరు. సో నెక్స్ట్ స్టెప్ కోసం ఏం చేయాలో అర్థం కాక మా కోబ్రదర్ ఉంటారు ఇక్కడే, హైదరాబాద్ తుర్కెంజాలో ఉంటారు, మా సటకుడు, మా వైఫ్ వాళ్ళ సిస్టర్ భర్త. సో వాళ్ళకి కాల్ చేస్తే ఇట్లా చెప్పాను, నాకు అన్న ఇట్లా నీకు క్యాన్సర్ అని తెలిసింది, మన రిపోర్ట్లో వచ్చింది. సో వాళ్ళు కూడా షాక్ అయిపోయారు, ఏంటి ఈ ఏజ్లో క్యాన్సర్ ఏంటి, ఎంతవరకు నిజం అనేది వాళ్ళకు కూడా భయపడిపోయారు. సో ఎట్లాగైతేనే వాళ్ళు చెప్పేశాను, బ్రదర్కి చెప్పాను రమ్మని, ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాను. సరే అని వాళ్ళు కూడా వస్తున్నారు. తర్వాత ఒకటే చెప్పాను ఆయనకి, నాకు కాల్ చేయగానే చాలా ఏడ్ చేశాను, తట్టుకోలేను. ఒకటే చెప్పాను, నాకు ఏంటో తెలియదు, ఇది ఎంత స్టేజో తెలియదు, లైఫ్ ఉంటుందో లేదు, బ్రతుకుతానో లేదో తెలియదు. సో ఎలాగైనా మీరే మా పాపని చూసుకోవాలి, మీరు కొంచెం ధైర్యం చెప్పాలి వాళ్ళకని అట్లా చెప్పాను, ఏడుస్తూనే, తట్టుకోలేక. సో ఆయన కూడా చాలా ధైర్యం చెప్పారు. వెంటనే ఇంటికి వస్తానని చెప్పి కాల్ కట్ చేసి వాళ్ళు వచ్చేసారు. సో తర్వాత మా ఓన్ బ్రదర్కి చెప్పాను, నేను ఊళ్ళో ఉంటారు, వాళ్ళకి కాల్ చేశాను. ఇంట్లో ఎవరికి చెప్పకుండా అన్నకి ఎక్కడికి కాల్ చేసి ఇట్లా, అన్న నాకు మన రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది, సో డాక్టరు ఇట్లా ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారు, హాస్పిటల్కి వెళ్ళమన్నారు, అది ఇది చెప్పాను. సో తను కూడా భయపడుతూ చాలా ఏడ్చేశారు. అన్నయ్య కూడా అప్పుడే చెప్పాను, అన్నయ్య నాకు ఏమైనా అవుతే తెలియదు కదా, ఇంకా ఏం క్యాన్సర్, ఎట్లా నేను ఉంటానో లేదో, నాకు భయపడకు, నేను చెప్పేది ఫస్ట్గా అని చెప్పి అన్నీ చెప్పేశాను. పాపని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, నా లైఫ్ ఎట్లా ఉంటుందో ఏమో అని కొంచెం బాగా ఎమోషనల్ అయిపోయాను. సో అట్లా ఇద్దరికి కాల్ చేశాను. తర్వాత మా బావగారు ఇక్కడే ఉంటారు, ఆయనకి కాల్ చేశాను. ఆఫీస్లో కూడా ఇన్ఫామ్ చేశారు. అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు, అమ్మతో మాట్లాడాలని చాలా అనిపించింది. బట్ అమ్మ ఎంత బాధపడుతుందో ఏడుస్తుందేమో అని భయంతో చెప్పాలనుకోలేదు. అన్నయ్య కూడా అదే చెప్పాను, ఇప్పుడే చెప్పకు, తర్వాత మన డాక్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తాం కదా, డాక్టర్ ఏం చెప్తారు దాన్ని బట్టి అమ్మకి చెప్దాంలే అని చెప్పి ఆపేసాను అన్నయ్యని కూడా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి మా ఎండి గారికి చెప్దామని వెళ్ళాను. సో ఆయన దగ్గర కూడా వెళ్ళి ఇట్లా చెప్పాను, కానీ ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే నాకు 16 years నుంచి నన్ను చూసుకుంటున్నాను మా సార్ వాళ్ళు అని. సో ఆయన దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పేసరికి మా ఎండి గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు, ఈ ఏజ్లో నీకు ఇంత అది ఏంటి అని. సో సార్ కూడా అదే చెప్పాను, సార్ నాకేమన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సో నేను ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఎట్లాగైనా కొంచెమైనా మా పాపకి ఏదో రకంగా హెల్ప్ చేయండి సార్ అని చెప్పి. సో సార్ కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి, పర్వాలేదు మీకు అండగా నేను ఉంటాను, ఏం భయపడదు అని చెప్పి కొంచెం మోటివేట్ చేశారు. సరే అని చెప్పి అక్కడ నుంచి మా బ్రదరు, మా బావ, నేను, మా కో బ్రదర్ ముగ్గురం కలిసి ఇక్కడ మన హైదరాబాద్ మన హైటెక్ సిటీలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంది పెద్దది. సో నేమ్ అది చెప్పట్లేదు, అవసరం లేదు, చెప్తాను అవసరం కావాలనుకుంటే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మా క్యాన్సర్ రిపోర్ట్ చూసి
ఇది దీని పేరు రెక్టమ్ క్యాన్సర్ అని చెప్పారు. కొంచెం పైకి పేగులు వచ్చి ఉంటే కొలోన్ క్యాన్సర్, అంటే ఇది కొలోన్ రెక్టమ్ క్యాన్సర్ అంటారు. బట్ కింద ఎడ్జ్లో ఉంది కూడా దాన్ని రెక్టమ్ క్యాన్సర్ అంటారు. సో దీనికి 2 రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. 100%లో ఒకరికి కీమోథెరపీ, రేడియేషన్లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా గ్యారంటీ ఇవ్వలేము. బట్ కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుందండి. సర్జరీ అంటే ఎలా ఉంటుంది సార్, ఏం చేస్తారు అని అడిగాను. అడిగితే ఆ, ఇప్పుడు ఎక్కడైతే ట్యూమర్ ఉందో, అంటే క్యాన్సర్ గడ్డ ఉందో, అది మొత్తం రిమూవ్ చేసేయాలి, తీసేసేయాలి. మరి అట్లా తీసేస్తే మోషన్కి వెళ్ళడానికి ఉండదు, దారి ఉండదు. ఎట్లా సార్ అంటే స్ట్రోమా బ్యాగ్ ఉంటుంది, అది మీకు ఫోటో పెడతాను చూడండి. స్ట్రోమా బ్యాగు ఉంటుంది. అది స్ట్రోమా బ్యాగు ఇక్కడ బొడ్డు పక్కన, స్టమక్ పక్కన పేగు బయటికి పెట్టి అది దానికి బ్యాగ్ పెట్టుకోవాలి. మరి అట్లా ఎన్ని రోజులు సార్ అంటే, అది స్టేజ్ నార్మల్ స్టేజ్ అయితే మీకు రేడియేషన్ కీమోతో అయిపోయేది ఉంటే మళ్ళీ టెంపరీగా వేసి తర్వాత అటాచ్ చేస్తాం మళ్ళీ పేగు. లేదు అనుకుంటే మాత్రం జీవితాంతం బ్యాగ్ మెయింటైన్ చేయాల్సిందే అన్నారు. మోషన్, ఫైల్ సర్జరీ, పెయిన్, తర్వాత క్యాన్సర్ కన్ఫర్మేషన్, ఇప్పుడు ఇంకా ట్విస్ట్ ఏంటంటే బ్యాగ్. సో నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. డాక్టర్ గారిని ఏం అడగాలో కూడా అర్థం కాలేదు. ఏంటి సార్ ఇదంటే, తప్పదు బాబు, ఇవి రేర్గా వస్తాయి. నార్మల్గా ఇది కొంచెం ఏజ్డ్ వాళ్ళకి వస్తుంటాయి, యంగ్ ఏజ్లో కొంచెం తక్కువ. ఈ మధ్య వస్తున్నాయి, అంతకుముందు చాలా రేర్గా వచ్చే కేసెస్ ఇవి అన్నారు. సో వేరే ఆప్షన్ ఏది అడిగినా అదే 2 ఆప్షన్ చెప్పారు. సరేలే అని చెప్పి అడిగితే వాళ్ళు కొంచెం కాస్ట్ 8 lakhs వరకు అవుతుండొచ్చు అని కలిసి ట్రీట్మెంట్ మొత్తం అన్నారు. సరే ఇక వేరే ఆప్షన్ లేదు కదా అనుకున్నాం. బట్ తర్వాత మా కో బ్రదర్ అండ్ సార్ వాళ్ళందరూ కొంచెం వేరే హాస్పిటల్ కూడా అడుగుదాం ఆగమని చెప్పి అన్నారు. సరే అని చెప్పి నెక్స్ట్ హాస్పిటల్ అని ఆలోచిస్తూ మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఉంటుంది. అది నెంబర్ 1 క్యాన్సర్కి మన ఇక్కడ. సో అక్కడికి వెళ్ళాము ఇన్ఫర్మేషన్ కోసం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఈరోజు టైం అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ రండి, 8 వస్తే ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు తీసుకొని రండి, దాంతో మీకు అపాయింట్మెంట్ ఇస్తారు అన్నారు. సో నెక్స్ట్ డే ఇక ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాము బసవతారంకి. డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం, ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. అది ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్, రష్ ఎక్కువగా ఉంటారు. సో డాక్టర్ గారిని కలిసాము. ఆయన రిపోర్ట్స్ చూశారు. రిపోర్ట్స్ చూసి నన్ను చూసి, ఏంటిగా నువ్వు ఇంత హెల్తీగా ఉన్నావు, ఇంత ఫిట్గా ఉన్నావు, నీకు క్యాన్సర్ ఏంటి, అసలు నమ్మేలాగా లేదు, ఎందుకైనా మంచిది ఒకసారి మళ్ళీ టెస్ట్ చేద్దామన్నారు. మళ్ళీ టెస్ట్ అంటే అది స్టమక్లో, కడుపు, అందులో పేగులో ఉంది కదా, ఎట్లా తీస్తారో అర్థం కాలేదు. అడిగితే మన కొలనోస్కోపీ అని ఒక టెస్ట్ చెప్పారు. అది ఒక ట్యూబ్ ఉంటుంది, అంటే వైర్ లాగా కెమెరా ఉంటుంది, అది మోషన్ పాయింట్ దగ్గర నుంచి పేగులు మోపల్లి పంపించి చెక్ చేస్తాను. సో ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో ఫర్దర్గా వెళ్ళాలి కాబట్టి సరే అని చెప్పాను సార్కి. సో నెక్స్ట్ డే కొలనోస్కోపీకి అపాయింట్మెంట్ తీసుకున్నాను. వాళ్ళు కొంచెం ప్రొసీజర్ చెప్పారు, దానికి లిక్విడ్స్ ఉంటాయి, అవి ముందు రోజు నుంచి తాగి స్టమక్ ఎంటీ చేసుకుని రమ్మన్నారు. సరే అని చెప్పి స్టమక్ ఎంటీ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాను. నైట్ మొత్తం అది తాగుతున్నాను, లిక్విడ్. అది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎంటీ స్టమక్ అయిపోయింది. హాస్పిటల్కి వచ్చేసాను. సో ఆఫ్టర్నూన్ అట్లా అయింది, 2-3 అయింది. ఆ టైంకి నాకు కొలనోస్కోపీకి తీసుకెళ్ళారు. ఎంత భయం వేసిందంటే చెప్పలేను మీకు ఆ సిచ్యువేషను. ఎందుకంటే ఫస్ట్ టైం క్యాన్సర్ అని తెలిసిన ఫియర్లోనే ఉన్నాను ఇంకా అప్పటికి. సో లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు అది కొలనోస్కోపీ చేశారు. కొలనోస్కోపీ చేసి అందులోంచి శాంపిల్ తీశారు. కొద్ది పెయిన్ ఉంది. ఫస్ట్ మామూలుగా అది ట్యూబ్ లోపలికి వెళ్ళేటప్పుడు 3 డాక్టర్లు పట్టుకున్నాను, నన్ను తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది. విపరీతంగా చేశాను దాంట్లో హాస్పిటల్లో. సో ఎట్టకేలకి శాంపిల్ పంపించేశారు రిపోర్ట్కి. సో ఫస్ట్ ఏంటంటే, ఇంతకుముందు ఫస్ట్ బయాలజీ ట్రీట్మెంట్ చేయించిన మన అది శాంపిల్ తెమ్మన్నారు, బట్ అది క్లియర్గా లేదు. అది క్లియర్గా లేక మళ్ళీ శాంపిల్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ కొలనోస్కోపీ చేయాల్సి వచ్చింది. సో అది ఇచ్చిన తర్వాత సార్ ఇది ఇట్లా 1 week టైం పడుతుంది రిపోర్ట్స్ రావడానికి అని చెప్పారు.
సో అది 1 వీక్ తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోయాము. అవి శాంపిల్ అవి ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక ఇట్లా అంత సైలెంట్ అయిపోయింది ఇల్లు మొత్తం. ఎవరి ముఖంలో కొంచెం ఏ విధమైన అది లేదు. ఏం చేయాలో అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్తుంటే ఇక మా కో బ్రదర్ ఉండి, ఇక్కడ ఉంటే మీరు ఇట్లాగే ఉంటారు, మీరు ఆ, ఇంటికి తీసుకెళ్తాం, మా ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. సో అక్కడ నుంచి ఆ ట్రీట్మెంట్ కొంచెం ఒక 1 మంత్ వరకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాము. ఎందుకంటే ఇంకా ఇద్దరం ఉంటే ఎట్లా ఉంటుంది, ఒకరినొకరు చూసుకుంటూ డిప్రెషన్కి వెళ్తామని అక్కడికి తీసుకెళ్ళారు. సో ఇంతే గాయ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో డాక్టర్ అది నెక్స్ట్ రిపోర్ట్లో ఏమొచ్చింది, డాక్టర్ దీనికి బ్యాగ్ కన్ఫర్మ్ లేదా, నేను ఏం డిసిషన్ తీసుకున్నా అని చెప్పారు. బట్ ట్రూగా చెప్తున్నాను, క్యాన్సర్ అని తెలియగానే, ఆ బ్యాగ్ అని తెలియగానే నాకు బతకాలనిపించలేదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ బ్యాగ్ ఈ ఏజ్ నుంచి అంటే అది వినడానికే బాగుండదు. బట్ నాకు ఒకే ఒక హోప్ మా పాప. తన కోసం ఏదైనా, తన కోసం బ్రతకాలి. సో అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో ఓకే గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నేను శ్రీనివాస్. ప్లీజ్ లైక్, share and subscribe my channel. Bye.